దేవునికి స్తోత్రం. మీ అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు. పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా, యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన
వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రభువా నీ బిడ్డలు అయా వాక్యాన్ని వినుచుండగా నీ దాసునైన నేను ప్రభువా ఇక్కడ కూర్చొని వాక్యాన్ని బోధిస్తుండగా నీ ఆత్మను నాయన కుమ్మరించి నీ దాసుని నోటికి బూరగా ఉండి నువ్వు మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నువ్వు తెరవండి నాయన. వాళ్ళకు అర్థమయ్యే రీతిగా నీవే మాట్లాడి నీకు మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని నాజరైనటువంటి యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేసిన వాడు ఆయన. సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు మనం నమ్మినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు కొన్ని విషయాలను బట్టి ఆయన సంతోషిస్తాడట, కొన్ని విషయాలను బట్టి ఆయన సంతోషించను అని పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పిన మాటలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకొని మనం ఏ విధంగా ఉంటే ఆయన సంతోషపడతాడో, మన జీవితం ఏ విధంగా మార్చబడితే ఆయనకు ఆనందకరమో మనం సరి చేసుకొని వాక్యాన్ని విని ఆయన మార్గము నడిచి ఆయన సంతోషపరచుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వాక్యం. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వాక్యం నేను చదువుతాను, చూడండి. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను.
ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఆశ్రయించిన వాడు మన మరణాన్ని కోరుకునేవాడు కాదు. మనం మరణమైపోతుంటే ఆయన చూసి ఆనందించే దేవుడు కాదు, సంతోషించే దేవుడు కాదు అని ఆయన స్పష్టంగా ఈ మాట ద్వారాగా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనసు త్రిప్పుకోవాలని ఆయన చెప్తున్నాడు. అప్పుడు మీరు బ్రతుకుతారు. మనం బ్రతికితే దేవునికి సంతోషం. మనం ఎప్పుడు జీవిస్తే ఆయనకు ఆనందం అని ఆయన మాటల్లో దేవుడే స్వయంగా పలికినటువంటి మాటలను మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. మానవునికి శరీర సంబంధమైన మరణం ఒకటైతే ఆత్మ సంబంధమైన మరణం రెండవది. దేవుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి మరణం, ఆ నరకంలోకి ఎవరు పోకూడదని, ఎవరు అక్కడ పోయి ఆ వేదనను భరించకూడదని ఆయన మీరు మనసు త్రిప్పుకోండి చాలు, అప్పుడు మీరు బ్రతుకుతారు, మీ జీవితాలు బాగుంటాయి, ఈ లోకమందును పరలోకమందును మీరు సంతోషంగా ఉంటారు అని ఆయన సెలవిస్తున్న దేవుడు. ఎంతోమంది అనుకుంటారు మాకు మరణం సంభవిస్తుంది, ఆ తర్వాత మా జీవితం అయిపోతుంది, మళ్ళీ ఏదో పురుగో లేకపోతే ఏవైనా జంతువులో ఏదో ఒక విధంగా మళ్ళీ మేము పుడతామని అనుకుంటారు. కానీ బైబుల్ అలా చెప్పట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఒక్కసారి మాత్రమే ఈ జీవితం. మనం చనిపోయామంటే రెండు మార్గాలు, ఒకటి నరకం, మరొకటి పరలోకం, స్వర్గం. రెండు మార్గాల ద్వారాగానే మనం వెళ్ళాలి. మనం చనిపోయామంటే మరొక జీవితం మనకు లేదు. వెళ్తే నువ్వు దేవునికి ఇష్టానుసారంగా జీవించి నీ మనసు తిప్పుకొని నీ బ్రతుకును నువ్వు మార్చుకుంటే పరలోక రాజ్యం చేరుతావు. రక్షణ పొందుకుంటే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. లేదా పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ఆ మరణం అనే ఆ పాతాళంలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి ఏది నీ గమ్యస్థానమో నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరణం కావడం ఆయనకి ఇష్టం లేదట. నీవు ఆ నరకంలో ఆ వేదన పడడం ఆయనకి ఇష్టం లేదు. నేను సంతోషించేవాడని కాను. ఎంత గొప్ప మాట అనేది. ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది ప్రజలు పక్క వాళ్ళు నశిస్తుంటే, పక్క వాళ్ళు బాధల్లో ఉంటే, ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని చూసి ఎంతగానో సంతోషిస్తారు, ఎంతగానో ఆనందపడిపోతుంటారు, సంబరాలు చేసుకుంటారు కొంతమంది. కానీ మన దేవుడు సంతోషించే దేవుడు కాదట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మరణము దేనికి వస్తుంది? ఈ మరణము ఏ విధంగా కలుగుతుంది అనేటటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే అదే అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయములో 4వ వాక్యంలో కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18:4వ వాక్యం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా యవనస్తులు కానీ అందరూ నా వశంలో ఉన్నారు, నా స్వాధీనంలో ఉన్నారు. నిజమే కదా. దేవుడు ఈ లోకంలో మనల్ని తన స్వహస్తాలతో మట్టిని మనిషిగా మార్చి చక్కగా రూపుదిద్ది తన పోలికగా చేసి ఈ లోకంలో మంచిగా జీవించమని చెప్పాడు. ఆయన వశంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, పాపము చేయువాడే ఏమవుతాడంట? మరణము నొందును. హల్లెలూయా. పాపము చేయువాడే మరణాన్ని నొందుతాడు. పాపం చేసే ప్రతి ఒక్కరూ ఆ మరణం, నరకం అనేటటువంటి
ఆ యొక్క మరణం, ఆ రెండవ మరణం, ఆత్మ సంబంధమైన మరణంలో పడిపోతారు. ఇది తెలియక ఎంతోమంది ఈ రోజున నశించిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు మరణం కావడం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం కాదు. నువ్వు మనసు తిప్పుకో. నీ మనసు తిప్పుకుంటే నువ్వు బ్రతుకుతావు. నీ మనసు తిప్పుకుంటే నువ్వు ఎప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో, ఆ నిత్య సియోనులో, నిత్య యెరూషలేములో ఆ సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు దేవునితో కలిసి. ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు చేరాలని దేవుడు ఆయన బాహువు చాపి, ఆయన చేతులు చాచి నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎవరో చెప్తున్నారు, నాకు అవసరం లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మరణం కావడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు జీవించాలి, దేవునితో నువ్వు కలిసి ఆనందించాలి, దేవునితో నువ్వు ఆయనకు కనపరుచుకోవాలి, నీ భక్తిని మార్చుకోవాలి, నీ ఇంతకుముందు ఉన్నటువంటి ఆలోచనలు తొలగించుకోవాలి, చెడ్డ ఆలోచనలు తొలగించుకొని నువ్వు ఆయన వైపు తిరగాలని దేవుడు ఎదురు చూస్తున్నవాడు. ఆయన సంతోషపరిచేటటువంటి వారంగా మనం ఉందామా? దేవుడు ఈ లోకంలో ఎంతోమందిని, రాజులను, అధికారులను, ఎంతోమందిని ఆయన నిలబెట్టి వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు గడిచిన కాలంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తా. మీకు తెలియనటువంటివి కావు, ఎప్పుడు విన్నవే, ఎప్పుడు మనం వాటిని చదువుతూనే ఉంటాం, కానీ అందులో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మర్మాన్ని తెలుసుకున్నప్పుడు మన జీవితాలు మార్చబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి, మనం పాపాన్ని వదిలేస్తాము, ఆ పరలోక రాజ్యానికి పరుగులు తీస్తాము. అందుకే పౌలు అంటాడు కదా, నా పరుగు నేను కడముట్టించాను. ఏ పరుగు అది? పరలోక పరుగు, ఈ లోక సంబంధమైన పరుగు కాదు అది. నీ పరుగు ఎక్కడ ఉంది? మరణానికి దారి తీసేటటువంటి ఆ మార్గంలో ఉందా? పాపం చేసేటటువంటి మార్గంలో నీ పరుగుందా? పరలోక ప్రయాణానికి నువ్వు సిద్ధమై నడుము కట్టుకొని ఈ లోక సంబంధమైన ఆశలను, కోరికలను పక్కన పెట్టి నీ దేవుడు నీకు ఏదైతే బోధిస్తున్నాడో, నీ దేవుడు నీకు ఏదైతే నేర్పుతున్నాడో పరిశుద్ధమైనటువంటి ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నావా? నిన్ను ఒకసారి పరీక్షించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మరణం కావడం నాకు ఇష్టం లేదు, నేను సంతోషపడను, అందును బట్టి నేను సంతోషించే దేవుడను కాను, నువ్వు మనసు తిప్పుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒకరోజు పరలోకం నుంచి, ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నప్పుడు ఒకతనికి మరణం కాబోతున్నాడు. అతను శరీర సంబంధమైనటువంటి మరణం అతన్ని పొంచి ఉన్నది. అతను ఎరగలే, అతడు తెలుసుకోలే, అతడు నేను బాగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను మంచిగానే ఉన్నాను అని అనుకుంటున్నాడు. రాజు దేవుని చేత ఏర్పరచబడిన వాడే అతడు. ఒక రాజుగా ఇజ్రాయేలు ప్రజలను పాలిస్తున్నటువంటి వాడే. అతనికి మరణం సంభవించబోతుంటే దేవుడు ఆకాశం నుంచి చూసి అతన్ని ఏ విధంగానైనా బ్రతికించాలి, అతన్ని ఏ విధంగానైనా కాపాడాలి. అతడు మరణం కావడం నాకు ఇష్టం లేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎంతోమంది ప్రమాదాల్లో ఉన్నప్పుడు, ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని దర్శించి, వాళ్ళతో దేవుడు మాట్లాడి, వాళ్ళని పలకరించి, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క పాప బంధకాల నుంచి విడిపించి, ఆ యొక్క శ్రమల మార్గం నుంచి తప్పించి ఆ సంతోషకరమైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అలాగున్నే ఈ రాజు పక్షమున దేవుడు ఏ విధంగా కార్యం చేస్తున్నాడో
మనం చూద్దాం. అతనికి వచ్చిన రోగం ఎలాంటిదో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వాక్యము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఏ రోగం అంట? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా రాజు, అతడు మరణకరమైన రోగం అతనికి కలిగిందట. హిజ్కియాకి మరణకరమైన రోగం. దేవుడు ఏమో చెప్తున్నాడు, నీవు మరణం నొందుట నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం కాదు. నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు అనేక మందికి సువార్తను ప్రకటించాలి, అనేక మందికి నువ్వు ఒక సాక్షిగా, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. నీ గురించి, నా గురించి. అలాగునే హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం కలిగిందట. అయితే అతని దగ్గరికి యెషయాను పంపించాడు దేవుడు. అతను మరణించడం దేవునికి ఇష్టం లేదు, అతడు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన సంతోషించే దేవుడు కాదు. ఒకడు మరణమవుతుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. కనుక ప్రవక్తను పంపించాడు. ఆయనకు మరణకరమైన రోగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలో కూడా అనేక మంది ప్రజలలో ఉన్నటువంటిది ఒక రోగం ఉంది. ఆ రోగం ద్వారాగా అందరూ చాలామంది పాతాళానికి మరణమైపోతూ ఉన్నారు. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా వాళ్ళు మరణమైపోయి ఆ పాతాళానికి చేరే అవకాశం ఉంది. కాబట్టి మానవుల్లో ఉన్నటువంటి రోగాలు ఈర్ష్య, ద్వేషం, మదమత్సరం, వాళ్ళలో ఓర్వలేనితనం, అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు వాళ్ళ హృదయంలో ఉండి అదొక రోగంగా తయారైపోయి వాళ్ళు మరణమై వాళ్ళు నరకానికి పోయే అవకాశం ఉంది. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. ఈ రోజులో మనలో కూడా ఆ మరణకరమైనటువంటి రోగాలు ఇప్పుడు చెప్పాను కదా, ఈర్ష్య, ద్వేషం, మదమత్సరాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఓర్వలేనితనం, ఇవన్నీ మనలో ఉన్న రోగాలు మనం తీసివేసుకోవాలి. మనం తీసివేసుకున్నప్పుడు మనం బ్రతుకుతాం. మనం వాటిని సరిదిద్దుకున్నప్పుడు మనం జీవిస్తాం. అప్పుడు దేవుడు సంతోషపడతాడని దేవుని వాక్యం మనకు చక్కగా సెలవిస్తుంది. అయితే యెషయా ప్రవక్త అతని దగ్గరకు పోయినప్పుడు, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడట. హల్లెలూయా. ఎక్కడ తిప్పుకున్నాడు? గోడ తట్టు తిప్పుకున్నాడు అతని ముఖం. దేవుడు అంటున్నాడు, నీ మనసు తిప్పుకోవాలి. నువ్వు బ్రతకాలంటే నీ మనసు తిప్పుకోవాలి. హిజ్కియా దేవుని యొక్క ఆలోచన తెలుసుకున్నవాడు కనుక మనుషుల మీద ఆధారపడలేదు. ఎవరైనా మనుషులు నన్ను బాగు చేస్తారేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో, ఎవరైనా నాకు ఏదైనా వైద్యం చేస్తారేమో అని వాళ్ళ వైపు చూడలేదు. కానీ అతనంట గోడ తట్టు తిప్పి అతని ముఖము గోడ తట్టు తిప్పుకొనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడ తట్టు తిప్పుకున్నప్పుడు దేవుడు అతన్ని కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. 15 సంవత్సరముల ఆయుష్నిచ్చినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దేవుడు అందుకే అంటున్నాడు, మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. మీ మనసు తిప్పుకొనుడి, మీరు బ్రతుకుదురు. హిజ్కియా మనసు తిప్పుకున్నాడు. హిజ్కియా తను తాను తెలుసుకొని
నా దేవుడు నన్ను కాపాడగలడు, నా దేవుడు నన్ను రక్షించగలడని తన ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడట. మనలో ఉన్న రోగాలను బట్టి, మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ స్వభావాలను బట్టి, స్వభావం అనే రోగాలను బట్టి మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగుతున్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి వైపు మనం తిరుగుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకొని మన ముఖము దేవుని తట్టు తిప్పుకోవాలి. మన మనసు మార్చుకోవాలి, పాత హృదయాన్ని తీసివేసుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ స్వభావాన్ని కడిగి వేసుకోవాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, అప్పుడు నువ్వు జీవిస్తావు. ఎక్కడో తెలుసా? ఈ లోక సంబంధంగా మరణం అందరికీ వస్తుంది, కానీ నువ్వు పరలోకంలో నువ్వు నిత్యము జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో 100 సంవత్సరాలు దాటిపోయినా 200 సంవత్సరాలు బ్రతుకుతావని కాదు అక్కడ అర్థం. నువ్వు బ్రతకడం అంటే నీ జీవితాన్ని ఇక్కడ ముగించిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో నువ్వు జీవిస్తావు. ఆ పరలోక రాజ్యంలో దేవునితో కలిసి నువ్వు ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క హిజ్కియా రాజు తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకోనంట ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. కాబట్టి ఆయన బ్రతికాడు. ఈ లోక సంబంధంగా 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు గనుక నీ పాపాన్ని ఒప్పుకోకుండా, నీకున్నటువంటి ఆ లోపట ఉన్నటువంటి ఆ చెడ్డ స్వభావాలను తీసివేసుకొనకుండా ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ నరకానికి వెళ్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనకందరికి తెలిసినటువంటి వాక్యం యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాటను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. పాపము పరిపక్వమై, నీ హృదయంలో ఉన్నటువంటి పాపాలు, నీ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, నీ చెడ్డ నడవడిక, ఇవన్నీ పరిపక్వమై ఒక రోజున నీకు మరణాన్ని కొని తెస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పాతాళానికి నిన్ను ఈడ్చుకెళ్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నిజమైనటువంటి దేవుని ఎరిగిన వాడవైతే, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగిన వారివైతే నువ్వు దేవుని తట్టు తిరుగు. ఆయన నిన్ను బ్రతికించగల సమర్థుడు. ఆ యొక్క నిత్య జీవంలో నిన్ను చేర్చగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు మరణం అవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు జీవించాలి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, వాళ్ళు ఎవరు తప్పించుకొని పోరు. పాపం చేసిన వానికి మరణం తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను మనం మలుచుకొని దేవునికి ఇష్టంగా మనం ఉండగలిగినట్లయితే ఆయన మనల్ని మనం బ్రతికి దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉంటాం. దేవుడు అంటాడు, మన జక్కయ్య ఇంట్లో కూడా ఒక చక్కటి మాట దేవుడు అంటాడు, ఏ ఒక్క ఆత్మ నశించుట నా చిత్తము కాదు. ఈ లోకంలో ఎవరు నశించుట, ఎవరు ఆ మరణానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా ఉండాలని ఆయన ఆ పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. మానవ స్వరూపిగా ఆయన తను తాను తగ్గించుకొని తన యొక్క జీవితాన్ని ఒక పాకలో ఆయన ప్రారంభించి అనేక మందికి, అనేక ప్రజలకు ఆయన గురించి ఆయన ప్రత్యక్షపరచుకున్న దేవుడు. ఆయన తను తాను మనందరి పాపము నిమిత్తమై మన కొరకు ఆయన గాయపరచబడి, ఆయన హింసనుంది, అనేకమైనటువంటి అవమానమునుంది, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఆ కలువరి సిలువలో మనందరి కొరకు ఆయన చనిపోయిన దేవుడు. చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడుగా, మృత్యుంజయుడుగా అనేక మందికి ఈ లోకంలో కనిపించిన వాడు.
కాబట్టి మనం కూడా ఈ లోక సంబంధంగా ఒకవేళ మరణం వస్తూ రావచ్చు, కానీ పరలోక సంబంధంగా మనకు మరణం రాకుండా ఆయన ఏ విధంగానైతే చనిపోయి తిరిగి లేచాడో అదే విధంగా నిన్ను నన్ను ఆయన మనం చనిపోయిన తర్వాత ఆయన వచ్చే రాకల్లో మన అందరూ లేపుతాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అనేక మంది ప్రజలు, లక్షల మంది ఆ వైరస్ బారిన పడి కొంతమంది చనిపోయారు. అగ్రదేశాలు వణికిపోతున్నాయి ఈ రోజున. దానికి కారణం మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపమే కావచ్చు, మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ స్వభావమే కావచ్చు. మీరు మనసు తిప్పుకోండి, మీరు బ్రతుకుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆ యొక్క వైరస్లకు కానీ వాటి బారిన మనం పడకుండా ఉండాలంటే, మనం మరణం కాకుండా ఉండాలంటే ఈ లోక సంబంధంగా కూడా మనం ఆలోచించినట్లయితే అనేక విధాలుగా రోగాలతో అనేక విధాలుగా మనకు మరణాలు సంభవిస్తున్నాయి. ఆయన వచ్చే రాకడ దగ్గర పడ్డది. ఆయన ఏ క్షణమున వస్తాడో తెలియదు. నేను దొంగ వలె వస్తానని యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం మెలకువగలిగిన ప్రార్థనాత్మ కలిగి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మన జీవితాలను మార్చుకొని మనలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకొని మన మనసుని తిప్పుకోవాలి. ఆయన అదే అంటున్నాడు, దేవుడు మీరు మనసు తిప్పుకోండి. దేవుడు బలిని కోరేవాడు కాదు, కానీ దేవుడు నీ డబ్బును ధనాన్ని ఆశించేవాడు కాదు, కానీ నీ మనసు విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మనసు తిప్పుకో. ఇంతవరకు దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని విశ్వాసిగా నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మరణం కావడం దేవునికి ఇష్టం లేదు. నేను సంతోషించను. నువ్వు మనసు తిప్పుకుంటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది నాకు కాదులే, ఇంకెవరికో నాకు కాదులే, ఇంకా నా పక్కల వారికని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన సోదరులారా, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ మనసు తిప్పుకో, నా మనసు తిప్పుకోవాలి, నీ మనసు తిప్పుకోవాలి. అందరము ఒక ఐక్యత కలిగి ఏక మనసు ఏకాత్మ కలిగి దేవుని ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. మనలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషాన్ని మనం యేసు రక్తంలో కడిగి వేసుకోవాలి. అప్పుడు మనం సజీవంగా దేవుని సన్నిధిలో ఆయన వచ్చే రాకడలో మనం ఎత్తబడతాం. ఆయన వచ్చే రాకడ చాలా త్వరగా ఉంది కనుక ఏ క్షణమో ఏ గడియో తెలియదు కనుక మనం అందరం సిద్ధపాటై ఉందాం. ఎప్పుడు మనం దేవుని ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన చెప్పిన మాటకు లోబడి మనం జీవితం. ఆనాడు హిజ్కియా తన మనసు తన యొక్క ముఖమును దేవుని తట్టు తిప్పాడు. తన ముఖాన్ని తిప్పాడంటే తన యొక్క మనస్సును సమస్తమును దేవుని వైపు తిప్పాడు. కనుకనే ఆయన కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూసి అతను బ్రతికించాడు. ఈ రోజున నీ పాపాల నిమిత్తమై నీవు కూడా కన్నీరు కార్చగలిగితే, ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే, ఆయన తట్టు నీ మనసు తిప్పగలిగితే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నీకున్నటువంటి ప్రతి దోషములు కొట్టివేయబడి నీవు కూడా పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క లెక్కలు నీవు కూడా ఉంటావు. పరలోకంలో దేవునితో కలిసి ఆయనతో నువ్వు కూడా ఆనందించగలిగేటటువంటి స్థితి నీకు కూడా వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక మనం కూడా జాగ్రత్త తీసుకొని దేవుడు చెప్పిన ప్రకారం దేవుని సంతోషపరచాలి. దేవుడు నీ మరణమైతే సంతోషించేవాడిని కానంటున్నాడు, అంతే ఆయన బాధపడుతున్నాడు నీ నా గురించి. మనం ఆయన సంతోషపరచాలి. ఒక ఆత్మ, ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఆయన దేవదూతలతోటి సంతోషిస్తాడట. ఆయన సంతోషపరిచే కార్యాలు మనం చేయాలి. ఆయన సంతోషపరిచేటటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఈ యొక్క సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మరణం నొందేవాడు, మరణం నొందుటను బట్టి నేను సంతోషించే దేవుడను కానంటున్నాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు కనుకనే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పరు ఈ లోకంలో ఉన్నవాళ్ళు. ఎదుటి వాళ్ళు నశించిపోతుంటే వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు కానీ, అలా చెప్పిన వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనకు కనపడరు. దేవుడు మనం నమ్మినవాడు, ఆయన సజీవుడు,
యుగ యుగముల వరకు సదాకాలం మనతో ఉన్నవాడు కనుక, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక, ఆయన అనంత ప్రేమ మనపై ఉంది కనుక ఆయన చెప్తుండు, మన మరణం కావడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నేను బ్రతకాలి, ఆయనతో కలిసి ఉండాలి అని దేవుడు మనకు తెలియపరిచాడు ఇంతవరకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన మనసు మార్చుకుందాం, మన బ్రతుకు మార్చుకుందాం. మనం ఆయన వైపు తిరిగి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన వచ్చేటటువంటి రాకడలో మనం ఎత్తబడి ఆ యొక్క మధ్యాకాశ విందులో 7 సంవత్సరాల విందులో మనం పాల్గొందాం. ఆ యొక్క పరలోకంలో నూతన యెరూషలేము పట్టణంలో మనము దేవునితో కలిసి దేవుని స్తుతిస్తూ దేవునితో ఆనందిస్తూ మనం గడిపేటటువంటి రోజులు మనకు రాబోతున్నాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో అది నాటబడే విధంగా నెమరు వేసుకొని దాని గురించి మీరు ఎప్పుడు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని కొరకు జీవించండి. మీ మనసు ఇంతవరకు తిప్పి ఉండకపోతే, ఒకవేళ ఇంతవరకు నీ మనసును తిప్పుకోకపోతే దేవుని వైపు, ఇంకా పాపం వైపే నీ మనసు ఉందేమో, ఒకసారి నిన్ను పరీక్షించుకొని నీ మనసుని ఇప్పుడే తిప్పుకో. ఆయన సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడే కళ్ళు మూసుకొని నువ్వు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తే నా పాపాలు ఏవైనా ఉంటాయని అన్ని క్షమించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనందరినీ చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనందరిపై కృప కృమ్మరించునుగాక. ఆ విధంగా దేవుడు మనందరినీ ఆ పరలోక రాజ్యానికి చేర్చునుగాక. మనందరం మరణాన్ని తప్పించుకుందుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. కృపాసత్య సంపూర్ణుడా, నీ దాసుడైన నిలబెట్టుకొని ప్రభువా నువ్వు మాట్లాడావు, నీవు మాట్లాడావు, ఈ నా మాటలు కాదు అయ్యా. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను, మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అని వాక్యం సెలవిస్తుంది నా ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నువ్వు తాకండి. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఆ మరణకరమైనటువంటి రోగములను తొలగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును కొట్టివేసి వాళ్ళ మనసును ఆయన ఇంతవరకు నీ మీద లేదేమో, అందుకే నువ్వు మాట్లాడావు. వాళ్ళ యొక్క మనసు ప్రభువా ఈ లోక సంబంధమైన వాటి మీద ఉందేమో, వాళ్ళ మనసును మార్చి నీ వైపు త్రిప్పుకునే భాగ్యము దయచి ఆనాడు హిజ్కియాకు నాయన అయా నీ వర్తమానం అందించబడ్డప్పుడు మరణం కాబోతున్నాడని తెలియపరిచినప్పుడు అతను నీ వైపు తిరిగాడు తండ్రి. నీకు స్తోత్రాలు. అతను జీవించాడు నాయన, 15 సంవత్సరాల ఆయుష్ను అతను పొందుకున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజున కూడా ప్రభువా మేము నాయన చివరి దినాల్లో ఉంటున్నాము, నీ రాకడ అయా రాబోతుంది కనుక మాలో ఉన్న పాపాలను క్షమించి నీ వైపు మా మనసును త్రిప్పి నీ వచ్చే రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మేము అందరం నీతో కలిసి జీవించి ఆ యొక్క పరలోక సంతోషాన్ని అనుభవించే బిడ్డలుగా చేయమని విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో నూతనమైనటువంటి శక్తిని కృమ్మరించి ప్రభువా వాళ్ళని నీ కొరకు నాయన సిద్ధపాటు అయ్యేటటువంటి బిడ్డలుగా నడుము కట్టుకొని నీ కొరకు నాయన వాడబడేటటువంటి ప్రజలుగా మార్చి నీకు మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని నజరేటువంటి యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.